ఒరే, కొత్తగా కారంతా కొనేసాం. చాలా రోజుల దేవుడు ముక్కు ఒకటి ఉందిరా. అలాగే భద్రాచలం తిరుపతిని వెళ్ళి రావాలి. అమ్మా, బండిక మన సొంతం కాలేదమ్మా, డ్యూ కడుతున్నాను. నువ్వు గుడికేగా వెళ్ళాలి. కరెక్ట్ టైంలో నేనే పంపిస్తాను, పద. సరే. $20,000 సార్, కౌంట్ చేసుకోండి. చెప్పరా? ట్రావెల్స్ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టున్నావు. కూర్చోరా. సార్, మెడ పెట్టేస్తుంది, కూర్చోరా. నువ్వు షూరిటీ, నువ్వు ల్యాండ్ ఓనర్వి. ఎన్ని సంవత్సరాలకి ఫ్రాడ్ చేస్తున్నారా? సార్ మీరేంటి ఏమి కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. ఆల్రెడీ వాడు అప్రూవర్ అయిపోయాడు. నన్ను క్షమించరా. జరిగింది జరిగినట్టుగా చెప్పాలి. సార్, మేము ట్రావెల్స్ పెట్టాలని డబ్బు తీసుకున్నాం సార్. ఆ డాక్యుమెంట్స్ కూడా శాంబుల్ సారే. ఎలారా? ఎవరు కొనిపెట్టలేనంతగా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. వాడి పేరేంటి? సామువేల్. ఫోన్ చేయి. రే మామ, ఫోన్ దొరకట్లేదురా. పార్టీ ఎస్కేప్ అనుకుంటా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. రేయ్ సార్, మిగతా టీంను కూడా బల వేసి వెతుకుతున్నాం. సార్, మీ ఇంట్లో వాళ్ళకి మ్యాటర్ తెలియదు అనుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని లోపలేసాను అనుకో, మీ ఫ్యామిలీలో రోడ్డును పడతాయి. ఆ తర్వాత నువ్వు రోడ్లు ఏమంటే బొచ్చి పట్టుకొని బిచ్చం ఎత్తుకుంటూ తిరగాలి. రే షూరిటీ, నిన్ను కూడా కలిపే చెప్తున్నాను. లేని ఆస్తికి షూరిటీ సంతకం పెడతావా? సార్ ప్లీజ్ సార్, నెక్స్ట్ వీక్ నా పెళ్లి సార్. చేసుకో. చాలా కష్టపడి అరేంజ్ అయింది సార్. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో తెలిస్తే అది పెద్ద న్యూస్ అయిపోద్ది సార్. నా పెళ్లి మీ ఆగిపోద్ది. ఇంట్లో మాత్రం కేబుల్ కనెక్షన్ కట్ చేయమని చెప్పనా? ఏంటి సార్? డ్యూ అంతా కరెక్ట్ గానే కడుతున్నాం సార్. లోన్ పూర్తవగానే ఆ పేపర్స్ ని మేమే చింపేద్దాం అనుకున్నాం, కానీ ఈలోగా ఇలా. సార్ మేము ఎవరిని చీట్ చేయలేదు సార్. ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటాం సార్. సార్ క్షమించండి. టచ్ చేసి మాట్లాడుతున్నా. 50 లక్షలు కొట్టేశారు. ఒకటి, నేను చేసిన దానికి రివార్డ్ రావాలి, లేదా నా చేతికి ఏదైనా. సార్ చెప్పండి సార్, మేము ఏదోటి అడ్జస్ట్ చేసి మీరు. పాకెట్లో చేయబెడుతున్నావేంటి? సార్ ఏంట్రా ట్రాఫిక్ పోలీస్ అనుకున్నావా? 10 లక్షలు మనిషికి 5 లక్షలు. ఇంకో 2 రోజుల్లో వచ్చేయాలి. దానికి ఏర్పాట్లు ఎలానే. అంత డబ్బుకి ఎక్కడికి పోతాం సార్? మేమే ఏదో డబ్బు రొటేషన్ చేస్తున్నాం సార్, అంతే. సార్ కొంచెం తగ్గించండి. ఏంట్రా బేరం మాట్లాడుతున్నావా? నీలాంటి వాళ్ళు చాలా మంది తగిలారు. నాకు ముందు డబ్బులు ఇచ్చిన వదిలేస్తాను, మిగతా వాళ్ళందరం లోపలేస్తాను. నేను లెక్క చూపించాలి కదా సార్. నువ్వు దొంగతనాలు చేయి, మర్డర్లు చేయి, హత్యలు చేయి. నాకు కావాల్సిన డబ్బు. 2 రోజులు నాకు డబ్బు ఇచ్చావంటే ఎవిడెన్స్ లేకుండా చేస్తాను. ఇస్తావా? లోపలికి వెళ్తావా? దాని గురించి మాత్రం ఆలోచించు. ఇదేనండి, ఏం జరిగినా అంతా మన మంచిగా అంటూ ఉంటారు, కానీ నా లైఫ్లో జరిగిన దాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నా చేతిలో 10,000 రూపాయలు కూడా లేవు, కానీ 2 రోజుల్లో 10 లక్షల రూపాయలని అరేంజ్ చేయాలి. నేను కానీ డబ్బు అరేంజ్ చేయకపోతే నా కుటుంబానికి నా మొహాన్ని చూపించలేను. నా వల్ల నా ఫ్రెండ్ కూడా ఇందులో ఇరుక్కున్నాడు. మేము వెళ్ళి ఎవరిని డబ్బు అడిగినా ఉంచుకొని కూడా లేవని మా మొహం మీదే చెప్తున్నారు. చూద్దాం, మాకంటే ఒకడు చిక్కకపోతాడా?
ఐస్ క్యూబా పా. రే రే రారా. మామా కిషోర్ వచ్చాడా? ఎవడూ రాలేదు. డబ్బను కానీ మొహం కూడా చూపించట్లేదు. బ్రదర్ నేను చాలా మంది దగ్గర ట్రై చేశాను రా, నెల ఆగినా కూడా కష్టమే. ఆ పోలీస్ వాడితో కొంచెం కొంచెంగా ఇద్దామని మాట్లాడదాం. లేదురా, మాట్లాడి చూశాను, వర్కౌట్ అవ్వలేదు. చెప్పిన టైంకి ఇవ్వకపోతే పరువు పోతుంది. అన్నిటినీ అమ్మినా కూడా 2-3 లక్షలు చేతికొస్తాయి. ఏదో చేయాలరా. రే మామా మన చంద్రుని అడిగావా? ఏ చంద్రురా? ఉండు నేనే అడుగుతా. ఒక్క గొక్క గొంతులోకి వెళ్ళిందో లేదో బాత్రూమ్. టైం ఎంత అయింది? వాష్రూమ్కి వెళ్ళొస్తాను చూసుకో. సారీ సారీ బాస్, తెలియకుండా గుర్తిశాను. చూసుకొని రావద్దటయా. కోపడకండి బాస్. మేమే చేతులు డబ్బు లేకుండా అప్పు తీసుకుని మందు కొడితే దాన్ని పడేసావా నువ్వు? సార్ 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 ఉండండి. ఇదిగో చూడండి, నా పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీరు ఎంతైనా తాగండి సార్, ఎంతైనా తాగండి. బిల్లు నాదే. డోంట్ వరీ బాస్. హ్యాండ్ టచింగ్, మందు మిస్సింగ్. కోపడకండి బాస్. బాల్ బాయ్, వీళ్ళు ఎంత తాగినా సరే పోసే, బిల్లు నాదే. కోపడక కూర్చో, తాగు. మీరు కూర్చోండి. ఓకే. మెంటలా వాడు? మన మందు కింద పడేసి మనకి ఇంత డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నాడు. మనం తాగేదానికి కూడా డబ్బులు ఇచ్చేస్తానంటున్నాడు. ఎవడ్రా వాడు? హలో, ఓసారి ట్రామ్మా. ఎవరైనా? సార్ అతను మా రెగ్యులర్ కస్టమర్. నాకు టిప్స్ 2000-3000 ఇస్తారు. అతను చాలా పెద్ద పార్టీ సార్, మీరేం డిస్టర్బ్ చేయకండి. పెద్ద పార్టీ అంటే ఒక 10 లక్షలు అడిగితే ఇచ్చేస్తాడా? అదంతా అతనికి జుజ్జుబీ సార్. జుజ్జుబీ అంటే? సార్ నేనే అతని దగ్గర 2 లక్షలు తీసుకున్నాను. అప్పుడు చూడండి, అతను చూడ్డానికి అలా ఉంటాడు. మీకు నచ్చితే ఏ హెల్ప్ అయినా చేసేస్తాడు. అవన్నీ సరే, నువ్వెందుకు అతనికి నచ్చావు? సరిగా లేదే. వెళ్ళండి సార్. ఐఎమ్ సారీ బాస్. రే, వాడు నచ్చిన అలా ఉంచు. ఇతనేంటి నిన్ను అదోలా చూస్తున్నాడు? అవునరా మామ, వాడెందుకు అలా చూస్తున్నాడు నన్ను? రే, వీడు వాడే అనుకుంటాను రా. ఎవడు? వాడే. ఏయ్, వాడు నన్నే చూస్తున్నారా? చూడండి, నీ విగ్రహం చూసినట్టు గుచ్చుగుచ్చు చూస్తున్నాడు. రే అనవసరంగా అలా మాట్లాడకరా. ఇంకా వారం రోజులు నా పెళ్లి ఉంది. ఊరికేదో కామెడీ చెప్తున్నానని నా పెళ్లికి ఫిట్టింగ్ పెట్టకు. బాగుందయ్యా, ఎవరిదాన్ని అడిగి వాళ్ళకి ఇచ్చాయి. సార్ మీకే. ఏ, నువ్వు ఒకటివే, మేమే. ఇది మేము ఆర్డర్ చేయలేదు, నువ్వు తప్పుగా తీసుకొచ్చినట్టున్నావు. లేదు సార్, కరెక్ట్ గానే తీసుకొచ్చాను. గజేంద్ర సారే ఆర్డర్ ఇచ్చారు. గజేంద్ర సారా? మై గిఫ్ట్. ఓకే. రే, కన్ఫామ్ రా, డౌటే లేదు. వాడిచ్చిన డబ్బు కూడా నీకు అడ్వాన్స్ అనుకుంటాను. ఇదిగో బాబు, కానీ ఒకటి మాత్రం అడ్వైసు, నువ్వు మాత్రం వాడిని చూడక. నేనెక్కడ చూసాను రా? అయ్యో, మీ ఇద్దరి మధ్య నేనెందుకు చెప్పు. పని అవగానే ఉదయం వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? ఉండరా, వాడేంట్రా ఓవర్గా చేస్తున్నాడు. ఉండి ఈ డబ్బులు వాడు మొహం మీద కొట్టేసి వస్తా. ఎవరయ్యా నువ్వు? నాకెందుకే ఫుడ్ ఆర్డర్ చేసావు? నేను ఫుడ్ కదా సార్ ఆర్డర్ చేశాను. అదేంటి, నేను ఒకటి చేస్తే మీరు ఒకటి చేయాలి. నువ్వు ఒకటి నాకు చేస్తే నేను ఎందుకే నీకు చేయాలి? ఇదిగో నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు అనుకుంటున్నట్టు వ్యక్తి నేను కాదు. అయ్యో బాస్, మీరు అనుకునే వ్యక్తి నేను కాదు. మీరు కీర్తి బ్రదర్ కాబట్టి నేను ఫుడ్ ఆర్డర్. సిన్సియర్ లవ్ బాస్, మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని. ఇదిగో ఈ కీర్తి లవ్ ఇవన్నీ నాకు తెలీదు. ఇంకోసారి నా కళ్ళు ముందు కనిపించకు, అంతే. రే, ఎందుకురా? ఇంకా నేను గొడవ మొదలట్లేదు. సార్ మీరు కొట్టిన మందు వల్ల సిస్టర్ ని మర్చిపోయారు సార్. అన్నా, మాకే 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 91గా ఇది ఉంచుకోండి. హెల్ప్ చేయండి. అనుకునే వాళ్ళం మేం కాదు. సార్ ఈ సిస్టర్ ని షాపింగ్ మాల్ లో చూశాను బాస్. రే, నీకు చెల్లుందా? వాడేదో వాగుతున్నాడు, చూసి అర్థం కాలేదు. మెంటలో ఇది నువ్వే కదా ఇది? రానా? సారీ బాస్, సారీ. బామ్మది నువ్వే కదా సార్? రే, నువ్వేరా ఇది? సార్ బాగా చూడండి, నువ్వే కదా సిస్టరే కదా, నువ్వే కదా ఇది? చూసారు, ఒప్పుకున్నాడు. అవును బస్, నేను మీ సిస్టర్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను బాస్. ఆ 2 కళ్ళు చూసి నేను పడిపోయాను బాస్. మీ చెల్లెలు బంగారు పళ్ళలో పెట్టి పూజించుకుంటారు, అంత డబ్బు ఉంది. కోట్ల కొద్ది డబ్బు ఉంది. ఎంత ఉందో నాకు తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మీ చెల్లెని తలుచుకున్నప్పుడల్లా నా గుండెలో సీతాకాకు చిలుక ఎగురుతుంది. ఎలా ఎగురుతుందో తెలుసా?